వినతి పత్రం ఇచ్చారు రైతుల కోసం. ఏంటి రైతుల కోసం ఇవ్వాలని ఇప్పుడు 6 నెలలు అంటే రైతులకి ఎప్పుడు ఇవ్వాల్సింది ఇది? తర్వాత జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా ఇచ్చేస్తున్న రోజుల్లో కరెక్ట్ గా ప్రతి 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు డేట్ తప్పకుండా వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో కరెక్ట్ గా ఇచ్చేసేవాడు. ఇప్పుడు 6 నెలలు అయింది, ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు వచ్చి రైతులకు ఇవ్వాలి. మనం ఇస్తాం, ఎవరు ప్రజల కోసమే కదండి పాలన చేసేది ఎవరైనా సరే. మనకు మనం చేసుకోనండి, రైతులు మెయిన్. రైతు ఉంటేనే మనం ఉన్నాం. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతను 20 మందికి తిండి పెడతాడండి. ఒక రైతు 20 మంది 30 మందికి ఎంతమందికైనా తిండి. అలాగే రైతుల ముందు రైతుల కోసం చూడాలండి, రైతులు ఆదుకోవాలండి. రైతు లేకపోతే మనప్పుడు ఆంధ్ర రాష్ట్రమనే కాదు, మన ఇండియాలోనే రైతు అనేవాడు ఇవన్నీ ముక్క. రైతుని చూడాలి, ఎప్పుడైనా రైతుల కోసమే ఏదైనా సరే ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఉచిత కరెంట్ ఎందుకు పెట్టారు? రైతులు బాగుండాలని. రైతుల కోసం ఏ పని చేసినా రైతుల కోసం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఇస్తానంటారు, అబద్ధం చెప్పి ఇవ్వకంటానా. మనం ఇస్తానన్నాం కాబట్టి ఇవ్వాలి కంపల్సరీ. అది ఇచ్చా ముందు రైతులు చూడాలండి, రైతులకి ఇవ్వాలండి. రైతులకి ఇవ్వాలి కదా ఫస్ట్. రైతనే మనిషి. రైతు లేకపోతే మనం లేము, ఎవ్వరమేమి. మనం సిటీలో ఉన్నాం, తింటున్నాం, చేస్తున్నాం అంటే ఆ రైతు పండిస్తేనే తినగలుగుతున్నాం. మనిషి డబ్బు కాదు, కొన్ని కోట్లున్నా సరే ఇంటిలోనే ఆ రోజు భోజనం లేకపోతే ఆ మనిషి ఎలాగుంటాడు, ఎలాగవుతాడు? అది ఎక్కడి నుండి వస్తుంది? రైతు పండిస్తేనే ఆ భోజనం మనం తినగలం. మనందరం అనేది కొనుక్కుంటున్నాం, ఏదో వండేసుకోవడం కాదు. అది ఎలాగొస్తుంది, ఎలా తయారు చేస్తే వస్తుంది, ఎలా పండిస్తేనే ఆ రైతు పండిస్తే. ఆ రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు, వర్షానికి, ఎండకి, ఎన్నో బాధలు. బాగా ఎండే టైంకి ఏ తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే రైతు ఎవరండి? రైతు పాడైపోతున్నాడండి ఎవరైనా ఎక్కడైనా సరే. అలాంటి రైతుని మనం ఆదుకోకపోతే ఎందుకండి? తుఫాన్లు వస్తే ఆలసి పంట పోద్ది. అది ఆ రైతు అనేవాడు లేకపోతే మనం ఎక్కడ ఉంటామండి? రైతు పండిస్తే రైతు కోసం ఎంతో మంది నాయకులు, ఏ నాయకులు వచ్చినా రైతు కోసం చెప్తారు, పదవిలోకి వచ్చిన తర్వాత పాటించరు. 20,000 ఇస్తానని చెప్పిన తర్వాత 20,000 జగన్మోహన్ రెడ్డి గారు 13,500 అంత ఇచ్చేవారు. మనం 20,000 మనం హామీ ఇచ్చాం. మరి హామీ చేసుకోవాలి కదండి, ఇవ్వాలి కదండి. టైమే ఎప్పుడు ఇవ్వాలండి? ఇప్పుడు వచ్చే రైతుల కోసం ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు కూటమి అంటే అన్ని పార్టీలు కలిసినవే. అవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం చేశారు గనక అతనికి ఏంటంటే ఓటింగ్ రాలేదు అనుకోవడమే తప్ప అతనికి ఎవరికి ఎలాగ ఓట్లు వచ్చేయాలండి ప్రజలకు తెలుసండి, ఎలా గెలిచారనేది. జగన్మోహన్ రెడ్డి అన్ని పనులు చేశారు రైతుల కోసం, ఎప్పుడు రైతులు హింసించలేదు. వీళ్ళైతే ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏ టైంలో గవర్నమెంట్ 2014లో వచ్చినా సరే ఇచ్చిన హామీలు తేల్చుకోలేదు. అలాగే 2099లో వచ్చినా సరే ఇచ్చిన హామీలు తీర్చుకోలేదు. ఏంటంటే ఇవ్వకున్నా సరే గెలుస్తున్నాం. అలాగే 3 సార్లు మనం గెలిచాము. మనం ఇస్తే ఏంటి, ఇవ్వకపోయినా మన ప్రజలు మనకి మళ్ళీ ఓటేస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు కూర్చోబెట్టినా ఇంకొక 5 సంవత్సరాల్లో మళ్ళీ మనకు ఓటేస్తున్నారని అనే ధీమాలు వచ్చాయండి నాయకులకి, ప్రతి నాయకులకి. ఎవ్వరు ఏ పని చెయ్యట్లేదండి. మనం ప్రజల కోసం అండి. మెయిన్ నంబర్ 1 రైతు అండి. రైతు తర్వాత పేదవాడండి. ఆ మత్స్యకారుల డబ్బులు లేవు, రైతుల డబ్బులు లేవు. ఇవన్నీ ఏంటండి, ఈ యొక్క టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళకి మనం ఆ టైంకి ఇస్తుండాలి. ఇస్తేనే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతుకి ఇస్తే అన్ని కొనుక్కుంటారు. ఇప్పుడు అలాగే మత్స్యకారుడు ఉన్నాడు, వేటకెళ్ళి నిలిగిపోతాయి. ఆ వేటకెళ్ళే టైంలోనే వాళ్ళకి డబ్బులు, వేట ఆగిపోయిన టైంలో వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇంట్లోనే బతుకుతారు. ఒక 2 నెలలు కూడా తింటారు. అలా కొన్ని ఉన్నాయి. అవన్నీ అనుకున్న ప్రకారంగా మనం ఇవ్వాలి. ఇవ్వకుండా అది ఇది చేయడం. కూటమి అంటే ఏమనుకుని వచ్చారు? అందరికీ మేలు చేయాలని వచ్చారు. ప్రజలు నమ్మారు, ఎవరు నమ్మారో అనవసరం. గెలిచిన తర్వాత మనం ఇచ్చిన హామీలు నిలబెట్టాలి.
ఏదండి ఆమె ఏది ఒక్కటి నిలబడింది? ఏదో ఒకటో ఆ పెన్షన్ ఒకటి, ఏదో మొన్న ఆ గ్యాస్ బండ అని, ఇంకా రెండే కనిపిస్తున్నాయి అప్పటికి. ఉచిత బస్సు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఆ? రైతు భరోసా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. మత్స్యకారులకి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఏవీ లేవు, అన్నీ చెప్పడం జరగకపోవడం. అంతే తప్ప ఒక్కసారి అయినా మీరైనా ఆలోచించి ప్రజలు ఆదుకోండి, రైతులు ఆదుకోండి. రైతు ఉంటేనే మనం ఉన్నాం. రైతు లేకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. రైతు పండిస్తేనే మనం అందరమే హ్యాపీగా, సిటీలో ఉన్నోళ్ళే కాదు, డబ్బున్నోడే కాదు, ప్రతి వాడికి తిండి పెట్టేది రైతు. రైతే, రైతు రాజ్యమే, రైతులే బాగుండాలి, రైతులే చూడాలని కోరుకుంటున్నాం.